everyone, welcome back to our channel and so ee roju mana video deni gurinchi cheptunnanu anante nail extensions gurinchi cheptunnanandi. Yes guys, nee nail extensions pettichukunnanu, so dani gurinchi naku honest review ivvalani undi. So అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. సో నేను ఇనిషియల్ గా పెట్టించుకున్నప్పుడు నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకున్నప్పుడు నేను వాట్సాప్ లో ఇన్స్టాలో పెట్టినప్పుడు చాలా మంది నన్ను దాని గురించి ఫీడ్బ్యాక్ అడిగారు. సో నేను అందుకనే ఇప్పుడు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి దీని మీద ఒక వీడియో చేస్తున్నానండి. సో ఫస్ట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ గురించి నన్ను మెయిన్ గా అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రైస్ రేంజ్ ఏంటి, ఎన్ని మంత్స్ వరకు ఉంటాయి, వర్కింగ్ చేసుకోవచ్చా నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని, వాటి వల్ల మనకి ఏమన్నా హార్మ్ఫుల్ ఉందా నెయిల్స్కి, నెక్స్ట్ వచ్చేసి దాని గురించి ఇంకేం అడిగారంటే అది పాలిష్ అనేది పోతుందా, ఇలా డిఫరెంట్గా అడిగారు. సో నేను అవన్నీ మీకు ఈరోజు హానెస్ట్గా క్లియర్ చేస్తానండి. ఎందుకంటే నేను పెట్టించుకునేటప్పుడు కూడా నేను చాలా మందిని అడిగాను అండ్ దట్ టు చాలా సలూన్స్కి కాల్ చేసి కనుక్కున్నాను. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు కదండి, బట్ నేనైతే ఇప్పుడు నేను పెట్టించుకున్న ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు ఆనెస్ట్గా ఇవ్వాలని. ఎందుకంటే ఎవరు ఇలా ఫేస్ చేయకూడదు అని చెప్పేసి అలా అని చెప్పేసి ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోవడం వల్ల మీకు యూస్లెస్ అది ఇదని అయితే నేను అసలు చెప్పను. సో దాని గురించి కంప్లీట్గా చెప్తా. సో వాచ్ ద ఫుల్ వీడియో టు నో ఆనెస్ట్ రివ్యూ అబౌట్ ద నెయిల్ ఎక్స్టెన్షన్స్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఎస్ నేను జూబ్లీ హిల్స్లో పెట్టించుకున్నానండి ఒక సలూన్లో ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి. సో చాలా బాగుంది, పెట్టించుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. నెయిల్స్ మాత్రం సూపర్గా ఉంటాయి, ట్రస్ట్ మీగా సూపర్గా ఉంటాయి అనమాట. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి వెళ్ళినప్పుడు నా నెయిల్స్ చూసి వాళ్ళు ఏమని సజెస్ట్ చేశారు, ఇప్పుడు లేవు గైస్ నా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి రిమూవ్ చేసేసాను, చేపించేసాను. సో నేను ఇనిషియల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా నెయిల్స్ చూసి నా నెయిల్ టెక్స్చర్ చూసి మేడం మీకు అవసరం లేదు అంటే అప్పుడు ఆల్రెడీ నెయిల్స్ ఉన్నాయి నాకు, సో వాటికి పాలిష్ కానీ నెయిల్ ఆర్ట్ కానీ వేయించుకోండి దట్ సూట్స్ అని చెప్పేసి అన్నారు. బట్ నాకు నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకోవాలని చాలా కోరిక ఉండే అనమాట. సో ఐ సెడ్ ఐ వాంట్ గో ఫర్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని. సో అలా పెట్టించుకున్నాను అనమాట. సో ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్లో కూడా మీకు చాలా టైప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరరీ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, పాలిజల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఆమ్రీ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఇంకా ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను అలాగే వీటికి మళ్ళీ మనం పాలిష్ వేస్తారు, నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకున్న తర్వాత పాలిష్ వేస్తారు. ఆ పాలిష్లో కూడా రెగ్యులర్ పాలిష్ ఉంటుంది, జెల్ పాలిష్ ఉంటుంది, ఆమ్రీ పాలిష్ ఉంటుంది, మళ్ళీ క్యాట్ ఐ అలా డిఫరెంట్ టైప్స్లో మీరు నెయిల్స్ చేయించుకోవడం ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో నేనేం చూస్ చేసుకున్నాను అంటే నేను పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ విత్ ఆమ్రీ జెల్ పాలిష్ యూస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నాకు ప్రైస్ వచ్చేసి నేను పర్మనెంట్ ఎక్స్టెన్షన్స్ విత్ జెల్ పాలిష్ అండ్ ఆమ్రీ పాలిష్ యూస్ చేసుకున్నాను కాబట్టి నాకు అరౌండ్ 5,000 to 6,000 బిట్వీన్ అయిందండి. నేను ప్రైస్ కూడా చెప్తున్నాను. సో మీకు ప్రైస్ స్టార్టింగ్ టెంపరరీ ఎక్స్టెన్షన్స్ అండ్ నార్మల్ పాలిష్కి వెళ్ళాలనుకుంటే మినిమం స్టార్టింగ్ వచ్చేసి 1,500, 2,000 నుంచి 5,000 అబవ్ వరకు ఉన్నాయండి. సో మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఏ సలూన్ సైన్స్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి కూడా మీకు డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఏ సలూన్లో అయినా మినిమం స్టార్టింగ్ వచ్చేసి 2,000 అండి. ఓకే, ప్రైస్ రేంజ్ గురించి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు అది ఎలా పెడతారు ఏంటి అనేది డౌట్ ఉంటుంది కదా. సో మన ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన ఈ నెయిల్స్ ఉంటాయి కదండి, బట్ నీట్గా క్లీన్ చేసేసి అవన్నీ మన నెయిల్స్ అన్నిటిని ఒక షేపర్తో నెయిల్ షేపర్తో నెయిల్స్ అన్ని షేప్ చేసేసి వాళ్ళ దగ్గర ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఎక్స్టెన్షన్స్ జెల్ పెట్టి ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసి మీకు ఎంత లెంగ్త్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. ఆ లెంగ్త్ని చూస్ చేసుకుంటే మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ లెంగ్త్ని చూస్ చేసుకొని మీరు చెప్తే కనుక వాళ్ళు దాన్ని బట్టి షేప్ చేస్తారు. దాని తర్వాత మీకు కావాల్సిన పాలిష్ చూస్ చేసుకోవచ్చు, పాలిష్ వేస్తారు. దాని తర్వాత పాలిష్ వేసిన తర్వాత మీకు అప్పుడు ఫింగర్స్ ఏ షేప్ కావాలి, కొంతమంది స్క్వేర్ అంటారు, కొంతమంది రౌండ్ అంటారు, కొంతమంది క్యాటై అంటారు, చాలా డిఫరెంట్గా చూస్ చేసుకుంటారు కదా. సో ఆ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సో ఈ నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది అనేది చాలామంది అడిగారు. సో గైస్, మీరు ఎటువంటి పని ఏమి చేయకుండా ఉంటే మీకు మ్యాక్సిమం ఒక 6 to 8 months, 6 to 7 months, ఓకే ఒక 6 months పెట్టుకోండి. 6 months అయితే కంపల్సరీ ఉంటాయి గైస్. మీరు ఏమి పని చేయకపోతే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు ఏమన్నా ఇంట్లో వర్క్ చేస్తున్నారనుకోండి, ఏదో ఒక దానికి తగులుకోనో లేకపోతే గైస్ లాంగ్ లెంగ్త్ కూడా పెట్టించుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను ఇంట్లో వర్క్ చేసుకునే విమెన్ అయితే.
ఎందుకంటే నేనైతే మాత్రం లెంత్ పెట్టించుకున్నాను, ఎందుకంటే నాకు వెడ్డింగ్ సీజన్ ఉండే. సో ఐ వాంట్ మై నెయిల్స్ టు బీ టూ లాంగ్ అనమాట. సో నేను సమ్ అరౌండ్ ఎంతో పెట్టించుకున్నాను, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో నేను అది చూస్ చేసుకొని పెట్టించుకున్నాను. దాని తర్వాత గైస్ ట్రస్ట్ మీ చాలా సఫర్, పెట్టించుకున్నప్పుడు ఎంత ఆనందపడ్డాను, దాని తర్వాత చాలా సఫర్ అయ్యాను. ఏమి వర్క్ చేసుకోనికి రాదండి, అవి అడ్డొస్తున్నట్టు ఉంటాయి. ఎందుకంటే పర్మనెంట్ నెయిల్స్ ఎక్స్టెన్షన్సే కదండి. సో అందుకని చెప్పేసి సో మీరు ఒకవేళ పెట్టించుకుందాము, ఇంట్లో పని చేసుకుందామని పెట్టించుకోండి, కాకపోతే లెస్ నైట్ పెట్టించుకోండి, ఓకేనా. సో దాని గురించి రివ్యూ అంటే ఇది గైస్, మీరు ఏమి పని చేయకపోతే మాత్రం 6 to 8 months అయితే ఉంటాయి. మీరు వర్క్ చేసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నారు అంటే మీకు 3 months కంటే ఎక్కువ ఉండవు. సో అది అనమాట దాని టైం ఫ్రేమ్ గురించి అయితే క్లియర్ పిక్చర్ ఇవ్వండి. సో వీటి వల్ల మనకి నెయిల్స్ ఏమైనా హామ్ అవుతాయా అని చెప్పేసి అడిగారు. సో గైస్ నాకైతే నేను కోవిడ్ కాబట్టి సో నేను మెయిడ్ని అయితే స్టాప్ చేయించాను. నా ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ అదంతా నేను చేసుకుంటాను కాబట్టి సో నేను వర్క్ చేసుకోవడం వల్ల మనం వాటర్లో హ్యాండ్ డిప్ చేస్తూ వాడుతూ ఉంటాం కాబట్టి సో అది ఏ టైంలో ఎప్పుడు ఏ నెయిల్ పోతుందో కూడా తెలియదు గైస్. కానీ అది నెయిల్ ఎక్స్టెన్షన్స్ మీకు పోయినప్పుడు మాత్రం ఆ పెయిన్ చాలా ఉంటుంది. అది నేను పిక్చర్ కూడా పెడతాను, నాకు నెయిల్స్ పాడైన పిక్చర్ ఖచ్చితంగా గైస్. అది మాత్రం నేను చెప్తున్నాను, మీకు ఏమి పని చేయకుండా మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చునే పని అయితే నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోండి. లేదు నేను పని చేసుకుంటానంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ చాలా చిన్నవి పెట్టించుకోండి, ఎందుకంటే లాంగ్ పెట్టించుకుంటే మీకు ఇది వర్కౌట్ కాదు. అండ్ అవి కట్ అయినప్పుడు ఆ పెయిన్ అనేది మనకి, ఇప్పుడు ఇది ఫింగర్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది కదా, ఇక్కడ వరకు మనకు నెయిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కట్ అయిపోతుంది గైస్. ఇది కూడా పెడతాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒరిజినల్ నెయిల్ ఉంటుంది కదా, అక్కడ సో మధ్యలో కట్ అయిపోయేసరికి స్కిన్కి టచ్ అయ్యి బ్లడ్ వచ్చి అసలు అది చాలా భరించలేని పెయిన్. నిజంగా చెప్తున్నాం కదండి, భరించలేని పెయిన్. సో యాక్చువల్లీ నేను కనుక్కున్నప్పుడు కూడా 6 months ఉంటాయి అన్నారు కదా అని చెప్పేసి నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ రెన్యువల్కి వెళ్ళలేదు, ఎందుకంటే కానీ నేను చాలా క్వాలిటీ పెట్టించుకున్నాను కాబట్టి నాకైతే నెయిల్స్ అలాగే ఉన్నాయి. అండ్ నేను జెల్ పాలిష్ యూజ్ చేశాను కాబట్టి పాలిష్ కూడా పోలేదు, న్యూ నెయిల్స్ లాగే ఉన్నాయి. బట్ ఇలా పని చేసుకోబట్టి 1 month 1.5 months తర్వాత నాకు అవి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. కానీ బ్రేక్ అయినప్పుడు చాలా పెయిన్ అండి, ఎందుకంటే ఫింగర్ మధ్యలోకి మీకు కట్ అవుతుంది కాబట్టి ఇంకా అర్థం చేసుకుని ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో. సో గైస్ నేను అందుకనే నేను ఆ పిక్చర్స్ కూడా పెడతాను, మీకు ఆ పెయిన్ అనేది నేను ఎట్లా సఫర్ అయ్యాను అనేది మీకు తెలుస్తుంది. సో మళ్ళీ మీరు ఈ నెయిల్ ఎక్స్టెన్షన్ మరి అలా దాని నుంచి మనం అవాయిడ్ అవ్వాలి, ఎలా రిమూవ్ చేసేసుకోవాలి అవసరం లేదు అని అంటే మీకు నెయిల్ ఎక్స్టెన్షన్స్ రిమూవల్ కూడా వాళ్ళే చేస్తారండి. మీరు మాత్రం ట్రై చేయొద్దు, తీసుకోవడానికి ట్రై చేయొద్దు, మీ నెయిల్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఒకటి పోయింది కదా మిగతా మనమే తీసేసుకున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా అవి డ్యామేజ్ అవుతాయి. డబ్బుల గురించి ఆలోచించి ఎందుకు డబ్బులు వేస్ట్ మళ్ళీ తీపించడానికి అని అనుకోకండి గైస్, ఎందుకంటే నెయిల్స్ అన్నీ పాడైపోయాయి చెప్తున్నాను కదా. ఎందుకంటే లిటరల్లీ నేనే ట్రై చేశాను. సో నాకు ఫస్ట్ ఈ ఫింగర్ సంథింగ్ ఏదో ఒక ఫింగర్ది నెయిల్ కట్ అయింది అనమాట. కట్ అయినప్పుడు సో పక్కది కూడా సగం కట్ అయితే సరే ఆడ్గా ఉంది కదా అని చెప్పి నేనే తీయడానికి ట్రై చేశాను. సేమ్ గైస్ మధ్యలోకి కట్ అయిపోయింది అనమాట, చాలా పెయిన్ వచ్చేసింది. సో అది మాత్రం హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. సో మీకు ఎటువంటి పెయిన్ లేదు ఏం లేదు అని పెయిన్ కాదు, ఎటువంటి వర్క్ లేదు అని అనుకున్న టైంలో మాత్రం మీరు పెట్టించుకోండి, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో ఇంకేముంది గైస్ డౌట్స్ దీని గురించి? సో ఇది రివ్యూ అండి. సో నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకోండి, బ్యూటిఫుల్గా ఉంటే నా నెయిల్స్ కూడా చూపిస్తాను. చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నేను పెట్టించుకున్న ఓన్లీ పాలిష్ ఎలా ఉంటుందంటే మీకు నెయిల్స్ పెడతాను కదా పిక్చర్లో నుండి, అది ఇలా మీకు ఫాల్ అవుతున్నట్టు ఉంటుంది. సో నేను 3 colors మిక్స్ చేపించి వేసుకున్నానండి. సో ఇలా మీకు ఫాల్ అవుతున్నట్టు ఉంటుంది. ఓమ్రీ జెల్ అంటే అదనమాట దాని మీనింగ్. సో అండ్ క్యాట్ ఐ వచ్చేసి మీకు ఐ నెయిల్ వచ్చేసి క్యాట్ ఐ లాగా ఉంటుంది అనమాట. మీరు అవన్నీ కూడా పిక్చర్స్ పెడతాను చూడండి. ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్, ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్లీ కూడా మీరు వర్క్ చేసుకునే పని అయితే పెట్టించుకోండి. మీ కోరిక ఎంత కాదని పెట్టించుకోండి. కాకపోతే అవి సెంటీమీటర్స్ ఉంటాయి కదా, అవి తక్కువ పెట్టించుకోండి, లాంగ్ పెట్టించుకోవద్దు, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మర్చిపోయాను, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరికైనా వర్కింగ్ విమెన్టే సో ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి కూడా ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి మీకు టైపింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నిజంగా చెప్తున్నాను కదా, మీరు పర్మనెంట్ నెయిల్స్ ఉన్నాయి కదా మాకు అప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు, ఎక్స్టెన్షన్స్ వల్ల ఎందుకు ఇబ్బంది అయ్యింది మాకు అలవాటే కదా అని సేమ్ ఇవన్నీ నేను అనుకున్నాను కాబట్టి అలా అనుకుంటారో అని అనుకుంటున్నాను. బట్ ఆ పర్మనెంట్ నెయిల్స్ వేరు గైస్, ఇవి వేరు. సో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే మనకి టైపింగ్ కూడా ఇదవుతుందండి. సో మీరు
ఇంట్లో పని చేసుకోవాలి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే పెట్టించుకోండి, కాదనను. కాకపోతే లెంగ్త్ మాత్రం షార్ట్ పెట్టించుకోండి, ఓకేనా? అది గైస్. సో ఫైనల్లీ కానీ పెట్టించుకునే దగ్గర కూడా మంచి సలూన్స్ చూస్ చేసుకోండి. నేను ఏ సలూన్ చూస్ చేశాను అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అడ్రస్ అది ఉంటే ఇస్తాను. గూగుల్ ఇన్స్టా బుక్ చేశాను సలూన్ని. సో చాలా బాగా వే ఆఫ్ అడ్రసింగ్ కానీ వే ఆఫ్ ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో నేను అది ఎక్కడ చేయించుకున్నాను అనేది కూడా పెడతాను. నెక్స్ట్ మీరు పెట్టించుకున్నప్పుడు డోంట్ ఫర్గెట్ టు గో ఫర్ నెయిల్ ఎక్స్టెన్షన్ రిమూవల్. మీరు మాత్రం రిమూవ్ చేయొద్దు. ఒక్క ఫింగర్ మీరు వర్క్ చేసుకుంటా ఉన్నారు, ఒక ఫింగర్ ఏదో ఊడింది అనుకోండి, వెళ్ళిపోండి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మిగతా అవి కూడా రిమూవ్ చేయించుకోండి. ఎందుకంటే ఇట్ స్టార్టెడ్, మనకి వెట్ అయిపోవడం స్టార్ట్ అయింది అని ఒక అర్థం అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో దిస్ ఇస్ మై హానెస్ట్ రివ్యూ. ఎందుకంటే నేను పెట్టించుకున్నాను కాబట్టి. నాకు మెయిన్ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే, నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకున్నప్పుడు ఉన్న ఆనందం, అవి కట్ అయినప్పుడు ఇలా మధ్యలో కట్ అయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను నేనైతే. ఆ పెయిన్ అయితే చాలా పెయిన్ వచ్చేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ లెంగ్త్ ఫస్ట్ మెయిన్ లెంగ్త్ తగ్గించుకోండి. నేనైతే లెంగ్త్ బాగానే పెట్టించుకున్నాను అనమాట. సో లెంగ్త్ కూడా మీరు లెస్ పెట్టించుకోండి, సో దట్ మీకు టైపింగ్ చేసేటప్పుడు కానీ ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కానీ దేనికి అడ్డు రాకుండా ఉంటాయి గైస్. ఎందుకంటే మనం ప్రతిదీ పని చేయాల్సింది హ్యాండ్స్తోనే కాబట్టి. ఓకే గైస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ ఆన్ నెయిల్ ఎక్స్టెన్షన్స్. ఇంకా నెక్స్ట్ ఏమైనా మీకు ఇలాంటి బ్యూటీ దాని మీద కానీ వేరే వాటి మీద కావాలంటే ప్లీజ్ లెట్ us know ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్ డెఫినెట్లీ నేను ఒకవేళ యూజ్ చేయకపోయినా, నాకు తెలియకపోయినా నేను దాన్ని ట్రై చేసి రివ్యూ చేసి నేను అప్పుడు జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బికాస్ ఆ ఛానల్ ఇట్స్ ఆల్ అబౌట్ జెన్యూన్ థింగ్స్ అండ్ జెన్యూన్ రివ్యూస్. సో గైస్, దిస్ ఇస్ అవర్ వీడియో ఫర్ టుడే. If you like this video, please don't forget to like, share and comment. Also guys, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆన్సర్ ఉంది. అలాగే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి, సో దట్ మీరు పాజ్ చేసుకుంటా లేకపోతే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే చూస్తే మధ్యలో ఒక్క సింగిల్ క్లిక్ మిస్ అయినా కానీ మనకి అది చాలా ప్రాబ్లం అవుతుంది. సో గైస్, that's it for today. Thank you.